కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడెం శ్రీ రమానసత సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో కార్తీక పౌర్ణమి నేపథ్యంలో గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి నది ఒడ్డున ఉన్న ఆలయాల మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానంగా దండేపల్లి మండలంలోని గూడెం రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయం రెండవ అన్నవరంగా పేరొందడంతో భక్తులు గోదావరి నదిలో కార్తీక దీపాలు వెలిగించి వ్రతపూజలు ఆచరిస్తున్నారు. ఇక అందులో భాగంగానే స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సఖరావు దంపతులు గుట్టపై ప్రజల మధ్యలో సత్యనారాయణ వ్రతం చేసుకోవడం విశేషం. ఇక అటు ఆవరణలోనూ భక్తులు వ్రతులు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్తీక మాస పౌర్ణమి పురస్కరించుకొని వేలాది మంది భక్తులు పవిత్ర గోదావరిలో కార్తీక పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి యొక్క కొండకు ఆశీష భక్త జనావళి ఇప్పుడిప్పుడే విచ్చేయడం జరుగుతుంది. వేలాది మంది భక్తులు స్వామివారి కొండకు వచ్చి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు దంపతులు ఆచరించి మెట్ల మార్గం గుండా పైకి వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని వారి యొక్క మొక్కులు నెరవేర్చుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దేవాలయము తెలంగాణలోనే మరో అన్నవరంగా ప్రసిద్ధిగాంచిన దేవాలయం కనుక తెలంగాణ రాష్ట్రంలోని దండేపల్లి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంగుట్టపై వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈరోజు కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా ప్రాతకాలం నుండే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు చాలా విశేషమైన రోజు, పర్వదినం, కార్తీక మాసం. ఈ చుట్టుపక్కల జిల్లా నుండే కాక హైదరాబాద్కి వెళ్ళి దీక్ష కొంగు బంగారుగా స్వామివారు విరాజిల్లుతున్నారు. ఉదయం నుండే స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తినారు. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ తరఫున దేవాలయ పక్షాన క్యూ లైన్స్, మంచినీటి వసతి, చలవ పందిర్లు, విద్యుత్ లైటింగ్, ఉచిత అన్న ప్రసాద వితరణ, లడ్డు పులిహోర ప్రసాదాలు, ఇతరత్ర అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాయి.